అవును, అంశాన్ని పట్టించుకో. కానీ ఒకటిసారి అంటే ఇలా ఉండడం వల్ల ఇప్పుడు మొన్న తిరుమల తొక్కిసలాట జరిగిన ఏం జరిగినా ఆగం పండితులు సైతం సైలెంట్ గా ఉంటున్నారు, మౌనంగా ఉంటున్నారు. అదే ఈ ధార్మిక సంస్థల అధీనంలోకి వస్తే, పాలక మండలి కనుక మారిస్తే వాళ్ళు కూడా మాట్లాడి దానికి సంబంధించి మాట్లాడతారా? రాజకీయాల డామినేషన్ వల్ల వాళ్ళు సైలెంట్ అవ్వాల్సి వస్తుందా? జవాబుదారీతనం అనేటటువంటిది పాలక మండళ్లలో ఉంటే గొడవే ఉండదు. దీని తర్వాత జవాబుదారీతనం పాలక మండలి చేసింది, కానీ అది కాస్త కొత్త కాంట్రవర్సీస్ వైపుకి వెళ్ళింది, పొలిటికల్ కాంట్రవర్సీస్ వైపుకి. క్షమాపణ, ఈ గొడవ అంతా కూడా అటు వెళ్ళిపోయింది మొత్తం. అలా కాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ఈ గొడవలే ఉండవు. అసలు తొక్కిసలాట జరగడానికి కారణం ఏంటంటే ప్రాక్టికల్ అనుభవం లేకపోవడం. అనుభవం ఉన్నటువంటి అధికారులు ఎవరు తీసేశారు? ఏళ్ల తరబడి అనుభవం ఉన్నోళ్ళు కాకుండా అంతా కొత్త వాళ్ళు ఎట్టొచ్చారు? రాజకీయ నిర్ణయాల వల్ల. అంటే పాలక మండళ్ళు రాజకీయ నిర్ణయాలకు అనుగుణంగా పెట్టబడినప్పుడు పొలిటికల్ గవర్నెన్స్ చేస్తున్నప్పుడు ఎక్కడ కుదురుద్ది ఇంకా? అంటే మొన్న అంటే నాకు జనరల్ గా డౌట్ సార్, మొన్నప్పుడు కల్తీ లడ్డు గురించి అంత హడావుడి జరిగినప్పుడు కొన్ని రోజులు హడావుడి చేశారు, తర్వాత మళ్ళీ సంప్రోక్షణ అన్నారు, ఏ హోమాలు యజ్ఞాలు ఇవన్నీ చేయించారు, హడావుడి చేశారు. మరి మొన్న ఈ తొక్కిసలాట్లో అంతమంది చనిపోతే తర్వాత ఆ సంప్రోక్షణ దిశగా ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారంటే నాకైతే తెలియదు. మరి లోపల ఏమైనా జరిగిందా? ఆ తరహా హోమాలు యజ్ఞాలు శాంతులు ఏమన్నా చేశారా? దాన్ని ఆగం పండితులు సైతం ఎందుకు రేట్ చేయలేదు? లేదు, సంప్రోక్షణ ఎప్పుడు జరుగుతుందంటే గుడి ప్రెమిసెస్ దగ్గర తేడా జరిగితే చేస్తారు. అక్కడ జరిగితే గుడి ప్రెమిసెస్ దగ్గర ఏదైనా అపవిత్రం జరిగితే చేసేదాన్ని సంప్రోక్షణ అంటారు. కానీ కింద జరిగింది సంప్రోక్షణ, కింద జరిగింది ఒక ఇన్సిడెంట్, యాక్సిడెంట్ ఇన్సిడెంట్. ఇప్పుడు కొండపైన ఉన్న ఒక బాలుడు 3వ అంతస్తు 3 ఏళ్ల బాలుడేమో చనిపోయాడు, అది అయింది. అది ఆ బిల్డింగ్ వరకు పరిమితం తప్పించి టోటల్ కొండకు కాదు. గుడి లోపల ఏదన్నా తేడా జరిగితే